విషయం. కానీ వరంగల్ లో జరిగే రాజకీయం వేరు. వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ ను ఖతం చేస్తే రాష్ట్రంలో దెబ్బతీయచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే ఇవాళ కడియం శ్రీహరి నిన్న కండో కప్పుకున్నాడు. ఇలా కడియం శ్రీహరి తోటి పార్టీ రాలేదు. కడియం శ్రీహరి పార్టీలో అడుగు పెట్టక ముందే గణపురంలో 2001 నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు గెలిచింది గులాబీ పార్టీ గెలిచింది. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓడిపోయే బీఆర్ఎస్ టికెట్ నా బిడ్డకు రాజకీయ అరంగేట్రం జరుగుతుంది కాబట్టి ఓడిపోయే టికెట్ తీసుకోవడం ఇష్టం లేకనే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటానని చెప్పి అతనే నిన్న ప్రకటన చేసిండు వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తల ముందట. అయ్యా ఇప్పటిదాకా వినయన్ అన్నాడు కేఏ పాల్ పార్టీ కూడా దబ్బులు నీకు అట్లా అవపడ్డది అనుకో, రేపు నామినేషన్ల ముందు కాంగ్రెస్ ను కూడా వదిలేసి నువ్వు కేఏ పాల్ పార్టీలో కూడా పోతావా? నేను ఇవాళ అనదలుచుకున్నాను, నాగం బాబుకు కడియం శ్రీహరికి తేడా లేదు. పార్టీలకు వస్తున్నప్పుడు వ్యతిరేకించిన కొద్ది మందిలో నేను కూడా ఉన్నా. కానీ ఆది నాయకుడి మాట కట్టుబడి మా అవకాశాలన్నీ మేము పరంగా పెడితే నీకు అవకాశాలు వచ్చినాయి. ఇవాళ నువ్వు ఎంతమంది కార్యకర్తలను తయారు చేసినావు బీఆర్ఎస్ పార్టీలో? నీ ఎంబడి ఏ 10 మందిని పట్టుకొచ్చినావో అదే 10 మందిని పట్టుకొని పోయినావు. గణపురంలో వరంగల్ జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారి తర్వాత అతి ప్రాధాన్యత పొందిన ఏకైక వ్యక్తి నువ్వు కదా. గతంలో పొందిన వాళ్ళపైన కుట్రలు చేసి నువ్వు చేసిన డ్రామాలు అందరికీ తెలుసు. కానీ 75 ఏళ్ల వయసు, కొత్త తరానికి యువతరానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు కడియం శ్రీహరి గారు? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ చదువు? మీకు వచ్చిన పరిణతి ఇదేనా? 4 దశాబ్దాల అనుభవం చెప్పినావు కదా. 4 దశాబ్దాల అనుభవంలో ఏది గెలిచే పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేదినా మీకున్నటువంటి అనుభవం? మిమ్మల్ని చూసి కొత్త తరం నేర్చుకోవాలనా? ఇవేనా రాజకీయ విలువలు? ఊకే అనేవాడు పార్టీలో ఏది పడుతుంది, ఎవరిని పడితే వారినే. వయసులో పెద్దవాడని ఓపిక పడితే చిట్ట చివరికి ఆపదలు ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయినావు కదా. ఆనాడు అన్నాడన్నా ఉప ముఖ్యమంత్రి అయినాక సన్మాన సభ పెట్టామన్నా నేనే, నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు. పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేదు. ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ సార్ పార్కులో సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యిళ్ళు, పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కానించి నేనున్నా, నాకే అవకాశం రాలేదు, మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజకీయాలంటే కొంచెం చతురత ఉండాలయా, పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా. మేము కిటికీలము, గోడలము, తలుపులము, తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం. మేము రోజు నీళ్లతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు, మాకు పూజలు. మీరు పునాది రాళ్ళు కాబట్టి మీరు లోపలనే ఉంటారు. మీరు ఎవరో కూడా ఇప్పుడు దొరికినావు, దాని ప్రతీకారం ఏందో ఇప్పుడు చేసి చూపిస్తాం. అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులు, నా కూడా అలా మిత్రులు ఉన్నారన్న. నేను గతంలో రాకముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన, నేను మా రమణాన్న మీ అందరం పనిచేసిన మా సమాన సారయ్య గారు మా గురువు. నేను ఇవాళ అంటానా, సరేనయ్యా మాకు 10 ఏళ్ల అధికారం ప్రజలు ఇచ్చిళ్ళు, ఇవాళ మార్పు కావాలని ఇవాళ మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిళ్ళు. మేము ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తాం. నిన్న మా అధినేత అడుగు పెట్టిండు బయట. ఇప్పటికే ఊళ్ళల్లో స్టేక్ అయితాంది. అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా, కష్టకాలంలో మీకు అనుకోకుంటే ఏదో గాలి రూపంలో మీకు అధికారం వచ్చింది. చినిగిపోయిన బట్టలు, ఊసిపోయే చెప్పులతో 10 ఏళ్లు మీరు ఏదో బతికిలు మీ పార్టీలా. మా కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకే గతి పట్టిందో
మేము ఎట్లయితే పునాది రాళ్ళమైనమో మీరు కూడా పునాది రాళ్ళు అవుతారు ఈ జిల్లాలో. కడేశ్వరి గెలిస్తే, కడేశ్వరి గాని ఆయన బిడ్డ గాని గెలిస్తే మీరు కూడా పునాది రాళ్ళు అవుతారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. నాయకత్వ పార్టీ ఎదుగుదల అనేది నాయకుని గుణాన్ని బట్టి ఉంటుంది. నాయకుడు అంటే తండ్రి పాత్ర, తల్లి పాత్ర పోషించాలి. జెండా మోసిన కార్యకర్తలు పునాదిరాలు అంటావా? కాంగ్రెస్ పార్టీలు కొంత చైతన్యవంత అయిన వరంగల్ 3-4 రోజులు బట్టి బ్రహ్మాండంగా ఊళ్ళల్లా నిరసన చేస్తాలా లేదా? ఆ చైతన్యం కూడా మన పార్టీ కల్పించింది. ఇప్పుడు డెఫినెట్ గా ఇవాళ మొన్నటి వరకు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఏమి ఉండదు. మాకు పట్టిన గతి మీకు పట్టద్దంటే ఇలాంటి పరప్రకాశులను చిత్తుగా ఓడించండి. ఓడిస్తేనే రాజకీయ విలువలకు ఓరుగల్లు పెట్టిన కోటగా పేరొందాలంటే వరంగల్ మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు ఆనాడు ఉద్యమ కాలంలో కూడా వరంగల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నంబర్ 1 స్థానాన్ని అప్పుడు ఎట్లయితే తీసుకోగలిగినమో ఇవాళ ఆ చైతన్యం మళ్ళీ మనం కూడగట్టుకుంటేనే ఓరుగల్లు పౌరుషం ఏందో ఇలాంటి మరి నక్కజిత్తుల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఏకం కావడం సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటువైపు ఆలోచించి పార్టీ గెలుపులో మీరందరూ కీలకంగా పనిచేయాలని చెప్పిన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి